హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. యాంకర్ నటి అనసూయ ప్రస్తుతం నెటిజన్ల ట్రోల్స్కు గురవుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలోని ఐటెం సాంగ్ ఆఫర్ను తిరస్కరించి ఇప్పుడు ఒక తమిళ చిత్రంలో బోల్డ్ ఐటెం సాంగ్లో నటించడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె గత వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ట్రోల్ చేస్తున్నారు. నటి, యాంకర్ అనసూయ ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెపై బగ్గమంటున్నారు. ఆమె నటిస్తున్న తమిళ చిత్రం వూల్ఫ్ సినిమా నుంచి ఐటెం సాంగ్ విడుదలైనప్పటి నుంచి అనసూయపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కారణం గతంలో ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో పాట రిజెక్ట్ చేయడమే. కాగా అనసూయ జబర్దస్త్ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. యాంకర్గా తనదైన ముద్ర వేసుకుంది. ముఖ్యంగా ఆమె గ్లామర్తో ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. హాట్ యాంకర్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అదే టైంలో అనసూయకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ల అత్తారింటికి దారేదిలో సినిమాలో ఆఫర్ వచ్చింది. ఇందులోని ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే స్పెషల్ సాంగ్లో నటించే అవకాశం వచ్చింది. హంసనందిని, నటి ముంతాజ్లు తమదైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. వారితో పాటు ఒకరిని అనసూయకు కూడా ఆఫర్ వచ్చింది. కాని ఆమె చేయనని రిజెక్ట్. అప్పట్లో ఈ వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అప్కమ్మింగ్ నటీనటులకు ఊహించని ఆఫర్. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా చిన్న పాత్రైనా చేయాలనేది నటీనటులు కోరిక. అలాంటి యాంకర్కి స్టార్ హీరోతో కలిసి స్టెప్పులేసే అవకాశం వస్తే చేయనని చెప్పడేమంటని ఆమెపై ట్రోల్ చేశారు. అత తలపోగరు పనికారాదంటూ అనసూయను దెబ్బిపోడిచారు. దీనికి స్పందించిన ఆమె అత్తారింటికి దారేది పాటలో నటిస్తే గుంపులో గోవింద అన్నట్టుగా ఉండేది. నాకంటూ గుర్తింపు రాదనే రిజెక్ట్ చేసినట్టు చెప్పింది. కెరీర్ ప్రారంభంలోనే పెద్ద ఆఫర్ తిరస్కరించిన అనసూయ తాజాగా వూల్ఫ్ మూవీలో ప్రభుదేవతో చేసిన ఐటెం సాంగ్ విడుదల చేశారు. ఇందులో రాయ్ లక్ష్మి, మరో గ్లామర్ నటితో పాటు అనసూయ కూడా కనిపించింది. ఇందులో ప్రభుదేవతో అనసూయ బోల్డ్ స్టెప్పులేసింది. అయితే ఈ పాటలో అనసూయ బోల్డ్గా కనిపించడంతో ఆమెపై తెలుగు ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. కెరీర్ ప్రారంభంలో అత్తారింటికి దారేది లాంటి బిగ్ ఆఫర్లో ఫేమ్ రాదంటూ ఆంక్షలు పెట్టుకున్న నువ్వు ఇప్పుడు నటిగా గుర్తింపు వచ్చినప్పటికీ ఇలాంటి ఐటెం సాంగ్ చేసేందుకు మాత్రం ఎలాంటి ఆంక్షల అడ్డురాలేదా అని ప్రశ్నిస్తున్నారు. భాష మారితే ఎలాంటి పాత్రైనా చేస్తావా? తెలుగు సినిమాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదంటూ అనసూయపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ పుల్ రోల్లో నటిచిందా లేక కేవలం ఐటెం సాంగ్లో నటించిందా అనేది క్లారిటీ లేదు. కానీ ఈ వూల్ఫ్ మూవీ తర్వాత అనసూయ తెలుగు ఆడియన్స్ ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. మరి దీనిపై ఈ అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అత్తారింటికి దారేది ఆఫర్ విషయంలో అనసూయ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఆమె చేసిన వూల్ఫ్ ఐటెం సాంగ్ ఆమెను ట్రోల్స్కు గురిచేస్తున్నాయి. తన కెరీర్లో గుర్తింపు కోసం తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.